అశు రెడ్డి కేసులో రోజుకొక మలుపు అయితే తిరుగుతుందనమాట. అందులో భాగంగానే అశు రెడ్డి ఆడియో లీక్ అయితే జరిగింది. అది కూడా ధర్మేందర్తో మాట్లాడుకుంటూ సెటిల్మెంట్ చేసుకున్న విషయం అయితే లీక్ అవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా తను కొన్ని వ్యాఖ్యలు మాట్లాడడం జరిగిందనమాట. ఆ వ్యాఖ్యలో ముఖ్యంగా మాట్లాడింది ఏంటి అంటే, నువ్వు ప్రవీణాక కాల్ చేసావంట, అది వాట్ ఎవర్ అది నీకు పర్సనల్, కానీ నేను మాత్రం మేలో 1.5 అయితే ఇచ్చేస్తాను, మిగతాదంతా నేను సెటిల్ అయినాక ఇస్తాను అని చెప్పింది. సో అదంతా పక్కన పెడితే, మీరు పెద్దలకి నువ్వు కాల్ చేసావు కదా, సో నువ్వు కూడా పెద్దలు అంటే నాకు కూడా వేణుస్వామి అండ్ ప్రవీణాక మాత్రమే ఉన్నారు, వాళ్ళిద్దరిని మధ్యలో పెట్టుకొని మనం మాట్లాడదాము, నాకు ఓకే, లేదు అంటే నీ ఇష్టం వచ్చింది చేసుకో, నేను కూడా హెరాస్మెంట్ కేసు పెడతాను అని చెప్పేసి ఆడియో లీక్లో చెప్పడం జరిగిందనమాట అశు రెడ్డి. అయితే ఇంకొకటి ఏంటి అంటే, ఇందులో వినిపించిన పేర్లు 2 ఉన్నాయి. ఒకటి వేణుస్వామి, ఇంకొకటి ప్రవీణ. ఇంకా వేణుస్వామి గురించి ప్రపంచంలో తెలియని వారు అంటూ ఉండరు, కానీ ప్రవీణ ఎవరు అనేది మాత్రం మన అశు రెడ్డి ఫాలోవర్స్కి మాత్రమే తెలుసు. మిగతా ఎవరికి కూడా ఎక్కువ పరిచయం లేని పేరు. కానీ ఆవిడ ఎవరు అంటే, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్కి ఎండి తనే ప్రవీణ కడియాల అనమాట. సో ఈ ప్రవీణ కడియాల అనే వ్యక్తి మన అశు రెడ్డికి ఎప్పటి నుంచో కూడా ప్రత్యక్షంగా చాలా విధాలుగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. తన లైఫ్లో ఒక కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకొక అనుమానం వ్యక్తమయ్యేది ఏంటి అంటే, తను అంటే ధర్మేందర్కి ఇంకా అశు రెడ్డికి మధ్యలో 70 lakhs డీల్ని కూడా సెటిల్ చేసింది కూడా ఈమెనే అని కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా ప్రవీణ అందులో ఉంది అని అంటే మాత్రం ఇంకేం జరుగుతుందో నాకు కూడా తెలీదు. అండ్ ఇంకొకటి, నిజాలు తెలియాలి అంటే చాలా టైం పడుతుంది. ఇంకా ప్రవీణ పేరు ప్రతిసారి తీసుకొచ్చారు కాబట్టి, అండ్ దాంట్లో ముఖ్యంగా అశు రెడ్డికి చాలా చాలా దగ్గరైన ప్రవీణ గారు, చాలా అంటే చాలా దగ్గర. అండ్ కామాఖ్య టెంపుల్కి కూడా వేణుస్వామి, ప్రవీణ గారు అండ్ అశు ముగ్గురు కూడా వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది వాళ్ళిద్దరి మధ్యలో స్నేహబంధం ఎంతగానో ఉందో. సో ఇక నిజాల కోసం అయితే మనం వెయిట్ చేయాల్సి ఉందన్నమాట.